లేదు. ఇట్లా అందరికీ వడేసుకుంటే మనకి షాపులు మొక్కలు ఏవైతే తీర కాకరి సొర అవన్నీ కూడా నాణ్యతగా ఇవ్వచ్చు. ఆర్గానిక్ ఫామ్స్తో అత్యంత ఆర్గానిక్ ఫామ్ ఉన్నటువంటి మంచి విత్తనం తీర వేసుకుంటే ఒకళ్ళ మధ్యలో ఎక్కడన్నా ఇలా మూడేసుకుంటే ఎక్కడన్నా తెగినా కానీ ఆ ఒక్క వైరు మాత్రం తెగి లేదనుకుంటే మనం డైరెక్ట్ వేస్తా అంటే ఒక చోట తెగిందంటే మొత్తం నెట్ అంతా యూజ్ అవుతుంది. ఇట్లా మనం వేసుకుంటే ఎక్కడైనా ఒక చోట తెగితే కనుక ఇది గాలి కానీ లేకపోతే బరువు ఎక్కువ ఏదైనా డ్యామేజ్ ఉన్న మధ్యలో తెగితే ఆ ఒక్క వైర్ మాత్రమే తెగుతుంది. లేదనుకుంటే మొత్తం డైరెక్ట్గా నెట్టాలు వేస్తే ఏమవుతుందంటే మొత్తం నెట్ అంతా యూజ్ అయిపోతుంది. అలా మనం దేని దానికి ఇట్లా ముడేసుకుంటాం. ముడేసుకుంటే ఇట్లా మొత్తం అంతా పందిరి ఇట్లా మొత్తం వేసుకుని కింద ఉన్నటువంటి తీగ జాతులు అంటే బీర కాకరి స్వర దోసకాయ ఇట్లా కొన్ని తీగ జాతులు ఏవైతే ఉన్నాయో దాన్ని మన పందిరికి ఒక కర్ర సపోర్ట్ ఇచ్చుకుని దీనిపైన పందిరి పైన కనుక ఇప్పుడు ఇలా నిలువ వేసుకున్నాం అడ్డం కూడా అక్కడ వేసాం పందిరికి చక్కగా అడ్డాలు సరే దగ్గర చూపించాం. నెట్ మన షెడ్యూల్ జాతి నెట్ ఆడతాం పైన అలా నెట్ అలా వేసుకుంటే మనకి కొంచెం చాలా బాగుంటుంది. ఆ వచ్చినటువంటి బేర ఏదైతే ఉందో అది బరువు మొత్తం కూడా ఆపుతుంది. ఇట్లా వేసుకునే ప్రయత్నం చేయండి. చక్కగా వీలైనప్పుడల్లా కూలి ఖర్చులు మనకి ఎక్కువ ఉంటాయి కాబట్టి కూలీలు పెట్టుకుంటే సరదాగా మనకి ఎక్సర్సైజ్ చేసినట్టు ఉంటుంది. కొద్దిగా రోజుకు ఒక అరగంట వ్యాయామం చేసినట్లుగా ఉదయాన్నే నేనైతే లేచి ఇవన్నీ పాతుకోవటం ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది. మంచి వ్యవసాయం చేయాలన్న దృఢ సంకల్పంతో ఇవన్నీ ఫెర్టిలైజర్ కొట్టకుండా మనం ఆర్గానిక్ అంటే పశువుల ఎరువు అట్లనే కొన్ని ఫ్రూట్స్తో తయారు చేసినటువంటి వేస్ట్తో ఫ్రూట్ వేస్ట్ ఏదైతే ఉందో చక్కెరకేళి బత్తాయి అట్లా కొన్ని ద్రాక్ష ఇలా నల్లబెల్లం ఇవన్నీ కలిపి కొన్ని మన డ్రమ్లో నిల్వ ఉంచుకుని బియ్యం కడిగిన నీళ్లు గంజి నీళ్లు అట్లా ఇంట్లో ఉన్న వేస్ట్ పదార్థాలతో దాన్ని అంతా స్టోరేజ్ చేసుకుని అటువంటి పదార్థాలని మనం మొక్కలు చేయడం వల్ల మంచి సహజంగా ఇలా ఎదుగుదల బాగుంటుంది. అలాగే నెక్స్ట్ మనకి ఆరోగ్యంగా కూడా బాగుంటుంది. నిన్నగాక మనం చూసాం మనం ఏలూరు పరిసర ప్రాంతాల్లో మందులు ఎక్కువ వాడటం వల్ల అంటే దానికి ఎంత మోతాదులో వాడాలో కూడా తెలియని పరిస్థితులు ఇప్పుడు ఉన్నటువంటి ఆధునిక పరిస్థితుల్లో రైతులు కూడా ఉండటం ఎంతవరకు మోతాదులో వాడాలో తెలియక ఎక్కువ వాడితే ఎక్కువ ప్రతిఫలం ఉంటుందంటే రోజు పిచికారీలు చేయడం. ఒక మందు మనం వాడామంటే ఫెర్టిలైజర్ వాడామంటే 15 రోజుల వరకు కూడా దాని మీద ఉన్నటువంటి విష పదార్థం దాని మీద ఉంటుంది. మనం ఫెర్టిలైజర్ కొట్టిన తర్వాత 15 రోజుల వరకు కూడా కాయగూరలు కానీ ఏమీ తినకూడదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈరోజు సాయంత్రమే మందు పిచికారీ చేసేస్తారు, పొద్దునే కోసేసి మార్కెట్కి పంపించేస్తారు. అది ఎప్పుడు కొట్టారు ఏంటనేది మనకు తెలియక మనం వాటిని వాడటం వల్ల ఆరోగ్యం దెబ్బతినే పరిస్థితిలో ఉంది. ఈ రోజున మనం సొంతంగా ఏదైనా కొద్దిగా స్థలం ఉంటే కనుక కొద్దిగా మొక్కలు వేసుకుని కొద్దిగా తీగ జాతి అట్లాంటివి చిన్న చిన్నవి వేసుకుని వాటిని మనం సొంతంగా బెండలు బీరలు అట్లనే తోటకూర గోంగూర బచ్చల కూర అట్లాంటి చిన్న చిన్నవి వేసుకుని పాలకూర లాంటివి వేసుకుని సహజంగా మన ఇంట్లో ఉన్నటువంటి వేస్ట్ పదార్థాలని మనం డీకంపోజ్ చేసుకుని వాటిని వాడటం వల్ల ఆరోగ్యానికి మంచిగా ఉంటుంది. నెక్స్ట్ ఇట్లా చిన్న చిన్న కొంచెం టెర్రస్ గార్డెన్ పైన టెర్రస్ ఉన్నట్లయితే ఆ టెర్రస్ చిన్న చిన్నగా పెంచుకోవడం వల్ల కూడా మనకి ఆరోగ్యానికి చాలా మంచిగా ఉంటుందని చెప్పి ఈ రోజున మనం ఏంట్రా వీడు ఇట్లా చేస్తున్నాడు, వీడికి ఇంత ఉంది అంత ఉంది లేకపోతే ఇది ఉంది వెళ్ళి పొలంలో మట్టి కట్టుకుని ఇవన్నీ చేస్తానని చెప్పేసి అనుకోవద్దు. ఎందుకంటే ఈ రోజున మనం ఈ చేయడం వల్ల రేపొద్దున లక్షలు ఖరీదయ్యే ఆరోగ్య పరిస్థితుల్లో మన హాస్పిటల్ బిల్లులు కట్టి ఈ రోజున లక్షలు ఆరోగ్యం చెడగొట్టుకుని లక్షలు హాస్పిటల్ బిల్లులు కట్టాల్సిన పరిస్థితులు ఏర్పడుతుంది. ఈరోజు చక్కగా మనం వ్యవసాయం చేయడం వల్ల ఆరోగ్యానికి ఆరోగ్యం నెక్స్ట్ మనం సొంతంగా పండించుకున్న ధీమా మనం 10 మంది మన స్నేహితులకి అట్లనే మనకు తెలిసినటువంటి వాళ్ళకి కూడా మనం ఈ ఆహార పదార్థాలు ఇవ్వటం వల్ల వాళ్ళకి కూడా ఆరోగ్యం ఇచ్చినట్లు అవుతుంది. ఏదైనా మొట్టమొదటి మనం ఒక అడుగు ముందుకు వేయడం వల్ల వచ్చే నష్టం లేదు. నిదానంగా లేట్ అవుతుంది. ఇప్పుడు మార్కెట్లో దొరికే ఏవైనా కానీ నెల నుంచి 45 రోజుల నుంచి 55 రోజులు 60 రోజుల లోపే మనకి చేతికి వచ్చేస్తుంది పంటలో. ఎందుకని మందులు కొట్టడం పిచికారీలు చేయడం వల్ల అలా తొందరగా వచ్చేస్తుంది. మనకి ఇప్పుడు 50 రోజుల్లో వచ్చింది 65 రోజులకి 70 రోజులకి వస్తుంది. నష్టమే లేదు, దిగుబడి కొద్దిగా తక్కువ వస్తుంది. కానీ ఆరోగ్యమైన ఆహారం మనం తీసుకున్నట్లయితే చాలా మంచి ప్రయోజనం ఉంటుందని చెప్పి మీ అందరికీ తెలియజేసి నెక్స్ట్ మీరు వేసే పంటలు ఏవైనా కానీ సహజంగా పండేటట్లు దానికి పురుగు పడితే దానికి మనం ఏం చేయాలి, వేప నూనె అట్లాగే నీమాయిలు అట్లాంటివి పోసుకుని మనం సహజ సిద్ధంగా పెంచుకునే ప్రయత్నం చేయండి. కానీ ఫెర్టిలైజర్కి వెళ్ళొద్దని చెప్పి దయచేసి మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది.
ఇది మన బృందావన్ గార్డెన్స్ మిదినేపల్లిలో పక్కనే మనం చిన్న ప్రయోగాత్మకంగా ఒక 40 సెంట్లలో అన్నీ వేసాం. బంతి, అలాగే కాయగూరలకు వచ్చేసరికి వంకాయ, పచ్చిమిర్చి, టమాటా, తర్వాత బెండ, నెక్స్ట్ సొరకాయ, ఆనపకాయ, బీరకాయ, కాకరకాయ, ఇలా కొన్ని వేసి ఒకసారి చూద్దాం, ప్రయత్నం చేద్దాం ఆర్గానిక్ అని చెప్పేసి వేయడం జరిగింది. కానీ మంచి ప్రతిఫలం వస్తుంది. మంచి అన్నీ కూడా మొక్కలు ఇప్పటికి 15 రోజులు అవుతున్నట్లుండి పెట్టి. ఇప్పటి వరకు కూడా సహజంగా ఉన్నటువంటి మందులు వాడటం. మందులు అంటే నీమాయిల్, వేస్ట్ డీకంపోజర్, అట్లనే గంజి నీళ్ళు, బియ్యం కడిగిన నీళ్ళు, ఇటువంటి వేస్ట్ పదార్థాలతో చక్కెరకేళి, అరటిపప్పులు, ద్రాక్ష తప్పులతో తీసినటువంటి సహజమైనటువంటి వాడటం వల్ల కొంచెం మంచి యాక్టివ్గా ఉన్న మొక్కలైతే ఇంతకుముందు నేను ఫెర్టిలైజర్ వాడినప్పుడు వేలు డబ్బులు అయ్యాయి. ఆ వేలు డబ్బులు అయినా కానీ ఎక్కడ పడితే అక్కడ పురుగు ఉండటం, దాన్ని నివారణ చేయలేకపోవడం చాలా కష్టమైంది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చక్కగా మొక్కలతో కూడా చాలా బాగుంది. ఇంకా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఇవాళ తారీఖు 25వ తారీఖు. మీరు ఇంకొక 10 రోజులు ఆగిన తర్వాత మళ్ళీ మీకు జనవరి ఫస్ట్ వీక్లో 5-6 తారీఖుల్లో మళ్ళీ పంటని మళ్ళీ మీకు చూపిస్తాను. అప్పుడు ఎలా ఉంటుందో కూడా చూడండి. ఇదంతా కూడా మనం ఇసుక నేలలో ఒక లారీ ఎర్రమట్టి కొలిచి చక్కగా మిక్సింగ్ చేసేసి 2 ట్రాక్టర్లు పశువుల ఎరువుతో మొత్తం అంతా మిక్సింగ్ చేసేసి దీంట్లో చక్కగా గట్టులాగా చేసి మొక్కలు పెట్టడం జరిగింది. చక్కగా మొక్కలు కూడా ఇటువంటి బోధులాగా నీళ్లు పెట్టి, ఇలా బోధులో నీళ్లు పెట్టడం, బోర్ వాటర్ ఇలా పెట్టి సహజంగా పెట్టి పంపించడం జరుగుతుంది. ఇంకా మనకి మొక్క పెరిగిన తర్వాత 15 రోజులు 20 రోజుల తర్వాత పశువుల ఎరువు చక్కగా కుదురులాగా చేసుకుని కొద్దిగా ఒక గుప్పుడు పశువుల ఎరువు వేసుకుంటే మంచి ఏపుగా పెరుగుతుంది. చూడండి, ఒక మార్పు అనేది ఇక నుంచి మీరు చూస్తారు. ఒక 10 రోజుల తర్వాత మళ్ళీ మీకు ఇదే వీడియో తీపిచ్చి పొలం ఈ భూమిలో ఉన్నటువంటి ఈ మొక్కలన్నీ ఎలా ఉన్నాయో కూడా మీకు చూపిస్తాను. నమస్కారం అందరికీ.